ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabbai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఇన్ని రోజులు ఏదో జరిగిందని మేము అనుకున్నాం, కానీ ఇక్కడ మేము అనుకున్నది కాకుండా అంతకు మించి ఇంకేదో జరిగిందని నువ్వు చెప్తున్నావు. ఆ రాత్రి నువ్వు అక్కడికి వెళ్ళావా? అక్కడ జరిగిందంతా నువ్వు చూసావా? నీ మొహం మండిపోను. ఇప్పుడు చెప్తుంది అదే కదా. సిట్యుయేషన్ మొత్తం తన కంట్రోల్లో ఉందనే కదా చెప్తున్నాడు. ఇప్పుడు ఆ బద్రి ఎలా చచ్చాడో అది తెలియాలి. ఆ ఇందిర పెద్ద తెలివైన ఆఫీసర్ లాగా మొత్తం నేనే కనిపెట్టేశాను, గోపి చంపేశాడని కనిపించిన వాళ్ళకి, కనిపించని వాళ్ళకి, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి తెగ చెప్పేస్తుంది. బాబు, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అసలు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పబాయ్ ప్లీజ్. చూసావు బాబాయ్, క్రైమ్ స్టోరీ అంటే జనాలకి ఎంత ఇంట్రెస్ట్. తప్పకుండా చెప్తాను. అలా కోపంతో ఆ భద్రుని చంపుదామని నేను చాలా ఆవేశంగా కొండ దగ్గరికి వెళ్ళాను. కానీ అక్కడ వాడు నేను ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తారని వాడే పట్టుకుని కత్తి మెడ మీద పెట్టి తారని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఏయ్, ఎక్కడికే పారిపోతున్నావు? ఈ బద్రిగా నుంచి తప్పించుకుందామని. తార ఏం చేయలేక వాడి కంట్రోల్లో భయంగా అడుగులేస్తోంది. దూరం నుంచి ఇది మొత్తం నేను చూశాను. కారెక్కించుకున్నాడు, తారని తీసుకుని వెళ్తున్నాడు. వాడు మామూలోడు కాదు. కొండమేంచి పడినా సరే అమ్మాయి కనిపిస్తే దాని మీద కోరిక అంత వచ్చిందా? అసలే వాడు కామ పిశాచి. వాడికి పేరుంది, కానీ పిశాచులు తొందరగా చావరు కదా. అలాంటి వాడు ఎలా చచ్చాడని తెలుసుకోవడమే మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. అల్లుడు, నువ్వు కంటిన్యూ చేయి. అలా కారులో వాళ్ళు వెళుతుంటే వాళ్ళకే తెలియకుండా నేను కూడా వాళ్ళని ఫాలో అయ్యాను. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ చాలా జరిగింది. తారని గెస్ట్ హౌస్లో రేప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ నిప్పులాంటి తార వాడి చెరకు చిక్కకుండా వాణ్ణి తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఎంత పని జరిగిపోయింది. రే బద్రి, నువ్వు నా సృజనని అనుభవించాలనుకుంటావా? నా బంగారాన్ని బలత్కారం చేయాలని చూస్తావా? దీనికి నేను నీకిచ్చిన బహుమతి చూసావుగా, నీ ప్రాణం తీసేశా. ఇక జన్మలో నువ్వు నా మరదల వైపు చూడలేవు.
నా చేతికి మట్టి అంటకుండా నిన్ను లేపేశా. తెలిసొచ్చిందో తెలియకొచ్చిందో తెలియదు గాని తార వచ్చి అనవసరంగా ఈ గొడవలో ఇన్వాల్వ్ అయింది. తార బద్రిని డిక్కిలో వేసుకెళ్తోంది. అంటే బద్రిని కొండ కింద పడిపోయిన ప్లేస్లో పడేస్తుందేమో. అదే గనక జరిగితే నేను సేఫ్, తారా సేఫ్. ఈ నేరం ఆ గోపిగాడి మీదకు వెళ్తుంది. వాడు పర్మనెంట్ గా జైల్లో ఉంటాడు. సృజన పర్మనెంట్ గా నాకు సొంతం అవుతుంది. అలా నా చేత్తో నేనే ఆ భద్రిని కసితీరా చంపేశాను. కానీ ఇదేది బయట ప్రపంచానికి తెలీదు. గోపి వల్ల చనిపోయాడేమో అని సృజన భయపడుతుంది. తన వల్లే చనిపోయాడు, కానీ అది అనుకోకుండా జరిగిందని తార గోపిని రక్షించే ప్రయత్నం చేస్తోంది. కానీ వాళ్ళిద్దరికీ తెలియని విషయం, బద్రి గోపి వల్ల తార వల్ల చనిపోలేదు, నేను చంపేశాను. నా మరదలి జోలికి ఎవడైనా వస్తే వాడి పరిస్థితి ఇదే అనడానికి బద్రి చావే నిదర్శనం. అంత తెలివైన ఇందిర కూడా ఇది నేను చేశానని ఊహించలేకుండా ఈ హత్యని చేశాను. బాబాయ్, మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నట్టున్నావు కదా? చెమటలు పట్టేలా చెప్పావు. ఇంతవరకు ఇది నువ్వు చేసుంటావని ఎవ్వరూ ఊహించలేకపోయాం. కానీ వాడు నీ చేతిలో చచ్చాడా? నేను అడుగుతున్నది బాబాయిని. నాకు సమాధానం నువ్వు చెప్పకూడదు. బాబాయ్, నువ్వు చెప్పు. అవునబ్బాయి, మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ కన్నా థ్రిల్లింగ్గా ఉంది. నువ్వే చేసావంటే అసలు ఎవ్వరూ నమ్మరు. దీనికో బలమైన సాక్ష్యం ఉంటే తప్ప ఇది నీ పని అని ప్రపంచానికి తెలీదు. అబ్బా అమ్మా, ఏంటబ్బాయ్, నన్నెందుకు చంపాలనుకున్నావు? బాబాయ్, చంపాలి అనుకుంటే బద్రిగాన్ని చంపినట్టు కస 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 కసి తీరా పొడి చంపేవాని కదా. ఇలా చేయి కోసావు, నా రక్తం మొత్తం పోయి ప్రాణం గాల్లో కలిసిపోయేలా ఉంది అబ్బాయి. మరి అంత భయం ఉన్నవాడివి నేను మాట్లాడుతున్న మాటలు రికార్డ్ ఎందుకు చేశావు బాబాయ్? ఏంటి, ఈ వీడియో నీ దగ్గర పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నావు కదా? నేను నువ్వనుకున్నంత తెలివి తక్కువని కాదు బాబాయ్. నా దగ్గర మర్యాదగా ఉంటే మీ భవిష్యత్తు మామూలుగా ఉంటుంది. అబ్బాయి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అబ్బాయి. అయినా నేను కావాలని ఫోన్ ఆన్ చేయలేదు అబ్బాయి. అనుకోకుండా వీడియో ఆన్ అయిపోయింది, దానంతట అదే రికార్డ్ అయిపోయింది. బాబాయ్, చెయ్యి తెగినా సరే నీకింకా బుద్ధిలో మార్పు రాలేదు బాబాయ్. యదవ నాటకాలు ఆడకు. చెప్పాను కదా, తెలివితేటలు చూపిస్తే మీ ఆవిడ మెడలో తాళి తెగిపోతుంది, నీ ఫోటోకి దండడిపోతుంది. ఈ ఒక్క తప్పు కాయబ్బాయి, ఇక జీవితంలో చచ్చినా తప్పు చేయను. చేస్తే నువ్వు చంపేస్తావన్న భయంతో బతుకుతాను. ఏంటత్తా నీ సంగతేంటి?
నువ్వు కూడా ఏదైనా ప్లాన్ చేసావా? హా, నువ్వు చెప్పిన కథ విన్నాక ఇప్పుడు జరిగింది చూశాక నీ జోలికి నేను వస్తానా అల్లుడు? నువ్వు చెప్పింది వింటాను, కుక్కలా పడి ఉంటాను. మీరిద్దరూ ఎలా ఉంటేనే బతుకుంటారు. అయినా ఎవరికీ తెలియని నిజాన్ని నీకెందుకు చెప్పానో తెలుసా? మా మీద అభిమానంతో. తోకేం కాదు. మీకు నేను నిజం చెప్పానన్న ఆనందంలో మీరుంటారు. ఈ నిజం ఎవరికైనా చెప్పేస్తే నన్ను ఇరికించొచ్చని తెలివితేటలు చూపిస్తారు. కానీ పొరపాటున మీరు నోరు జారారని చెప్పినా నా గురించి ఎవ్వరూ నమ్మరు సరికదా? మీరు నాతో చేతులు కలిపినప్పుడు మాట్లాడిన మాటలు మొత్తం నేను రికార్డ్ చేసి పెట్టాను. గోపి అమాయకుడైతే మనం ఆడింది ఆట పాడింది పాట అవుతుంది అన్నావు. కానీ ఇప్పుడు గోపి జైలు పాలయ్యాడు. ఈ ఇంటి అల్లుడు శ్రీకర్ అవుతున్నాడు. ఇంతకు ముందు నెలకి 50 లక్షలు నొక్కేసేవాడిని. వడ్డీలు కట్టుకుంటూ మిగిలిన డబ్బుతో ఇదిగో ఇలా మందు కొనుక్కుని మనిద్దరం తాగేవాళ్ళం. నాకు అదే భయంగా ఉంది. నా స్థాయికి నేను 25 నొక్కేసేదాన్ని. నా కింద పనిచేసే వాళ్ళకి కొంత సర్దేదాన్ని, మిగిలినవి నా ఖర్చులు కొంచుకునేదాన్ని. ఇది మామయ్యతో పాటుగా యూట్యూబ్లో కూడా పెడతాను. దాంతో మీ మ్యాటర్ వైరల్ అయిపోతుంది. మీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. వసుదా, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే భూమి మీద లేకుండా చేస్తాడు. తాగడానికి మందు కూడా లేదు. సృజన, కాఫీ తీసుకో. ఏంటి సృజన, దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? కాఫీ తాగు. లేదు తారా, నాకేది తాగాలని తినాలని అనిపించడం లేదు. నా ఆలోచన అంతా గోపి మీదే ఉంది. చివరికి డాడీ కూడా గోపి ప్రాణాలు తీయాలనుకున్నారని తెలిసిన దగ్గర నుంచి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. సృజన, నువ్వు మీ డాడీని తప్పుగా అర్థం చేసుకుంటున్నావని నాకు అనిపిస్తోంది. కానీ ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాను. ఆదిత్య గారిని నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఆయన ఇలాంటి పని చేశారంటే నాకెప్పటికీ నమ్మకం కలగట్లేదు. కానీ ఎక్కడో ఏదో జరిగింది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకు. మరీ ముఖ్యంగా నీ తండ్రిని అపార్థం చేసుకోకూడదని నేను నీకు చెప్తున్నాను. డాడీ గురించి నువ్వింత గొప్పగా ఆలోచించడం నాకు బాగానే ఉంది. కానీ మా బావ ఆలోచిస్తున్నంత కూడా డాడీ నా విషయంలో ఆలోచించడం లేదు. అందుకే చాలా బాధగా ఉంది. బావని చూడు, నన్ను గోపిని కలపడానికి అసలు ఎన్ని ప్రయత్నాలు చేశాడు. చివరికి జైల్లోనే తాళి కట్టించేద్దాం అనుకున్నాడు. అది కదా ప్రేమను గెలిపించడానికి చెయ్యవలసిన పని. నా బాధ చెప్పుకుందామంటే కనీసం మా అమ్మ కూడా లేదు. అమ్మలా చూసుకుంటున్నా నువ్వున్నావు. అందుకే నీతో పంచుకుంటున్నాను. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే అసలు నాకు చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ సృజన, ఇవేవి మనసులోకి తీసుకోకు. ప్రశాంతంగా ఉండు. అన్ని తొందరలోనే సర్దుకుంటాయి. అదేంటి ఇందిరా గారు, కాఫీ తాగకుండా
నన్నెందుకు అలా చూస్తున్నారు? నేనిక్కడికి వచ్చింది మీ మర్యాద కోసం కాదు, నాకు దొరికిన ఇన్ఫర్మేషన్కి క్లారిటీ కోసం. అంటే మీరు పోలీసుగా వచ్చారు అంతే కదా? అవును సార్, ఎంక్వైరీ కోసం వచ్చాను. ఇక్కడ నేరస్తులు ఎవరూ లేరండి మీరు ఎంక్వైరీ చేయడానికి. నేరస్తులనే వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నారు సార్? పరిస్థితిని బట్టి ఒక్కొక్కరిని నేరస్తులుగా మారుస్తుంది. ఒక్కోసారి సమాజంలో బాగా పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్లు కూడా పర్సనల్ విషయాల్లో కోపాలను పెంచుకొని నేరస్తులుగా మారతారు. ఎన్ని కేసులు చూడలేదు? ఈ మధ్య వాటి మీద ఉరిశిక్ష పడేదాకా కూడా వచ్చాయి కదా, మీరు వినే ఉంటారు కదా. పరువు హత్యలు చేయించేంత పరువు తక్కువ పని ఈ ఆదిత్య ఎప్పటికీ చేయడు. అది మీరు తెలుసుకుంటే మంచిది. మరింత గొప్పగా చెప్పిన మీరు గోపిని చంపించాలని ప్రయత్నం ఎందుకు చేశారు? చూడండి ఇందిరా గారు, మీరు మాట్లాడుతున్నది ఈ ఆదిత్య మౌర్యతో. విశాఖపట్నంలోనే నాకంటూ ఒక స్టేటస్ ఉంది. ఈ స్టేట్లోనే నా గురించి అందరికీ తెలుసు. మా కుటుంబ గౌరవం ఏంటో తెలుసు కూడా నేను ఇలాంటి పని చేస్తానని మీరెలా నమ్మారు? నేను పూర్తిగా నమ్ముంటే ఇలా మీతో మాట్లాడేదాన్ని కాదు. ఈ పాటికి మీ మీద అరెస్టు వారెంట్ తీసుకొచ్చేదాన్ని. మీ నుంచి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి ఇక్కడి దాకా వచ్చాను. గోపి మీద ఇప్పుడు మీకు కోపం ఉంది. మీ కూతుర్ని ప్రేమించాడని, మీ కూతురికి శారీరకంగా దగ్గరయ్యాడని, ఇలా చాలా రకాలుగా గోపి మీద మీకు కోపం ఉంది. ఆ కోపం తన ప్రాణాలు తీయాలని ఎందుకనుకోదు? నా కూతుర్ని గోపి ప్రేమించినప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అనుకున్నాను. ఆ పెళ్లికి మిమ్మల్ని కూడా పిలిచాను. కానీ తర్వాత గోపి క్రిమినల్ అని మీరే చెప్పారు, స్మగ్లర్ అని మీరే చెప్పారు, హంతకుడని కూడా మీరే చెప్పారు. అలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వకూడదని సగటు తండ్రిగా ఆలోచించాను. అంతేకాని గోపి ప్రాణాలు తీయాలని నేనెప్పుడూ అనుకోలేదు. మరి గోపి మీద కోర్టులో జరిగిన మర్డర్ అటెంప్ట్కి మీరు కారణం కాదంటారా? గోపి ఒకప్పుడు స్మగ్లర్ అని మీరే చెప్పారు. ఒక స్మగ్లర్కి ఎంతమంది శత్రువులు ఉంటారో డిపార్ట్మెంట్లో ఉన్న మీకు నేను చెప్పక్కర్లేదనుకుంటాను. నేరస్తుడికి నేరస్తులతోనే పరిచయం ఉంటుంది. నేర ప్రవృత్తిలో ఉన్న వాళ్ళకి శత్రువులుంటారు. కత్తికి కత్తే సమాధానం చెబుతుందని మీరు చాలాసార్లు వినే ఉంటారు. మీరు చెప్పింది కరెక్టే సార్. తనకి పాత శత్రువులు ఎవరి అటాక్ చేశారేమో అన్న కోణంలో నేను ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు మీ మాట నమ్మాను కాబట్టి నేనిక్కడి నుంచి వెళ్తున్నాను. కానీ ఈ విషయాన్ని నేను అంత తేలిగ్గా వదిలేయను. పొరపాటున అది మీరే చేయించారని ఆధారాలు దొరికితే మాత్రం ఇదే ఇంట్లోంచి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సింటుంది. అప్పుడు మాత్రం మీ పరువు ప్రతిష్టలే కాదు, మీ కుటుంబంలో ఎవ్వరూ కూడా నన్ను ఆపలేరు. చూడమ్మా, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుని నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు. ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ కూడా నేను ఈ ప్రయత్నం చేశాను అని నా మీద నిందలు వేస్తుంది. నీ తండ్రి హంతకుడు కాదమ్మా, పిల్లల్ని ప్రేమించే సగటు మనిషి. సృజన, ఫోన్ రింగ్ అవుతుంటే తీయవేంటి? మీ డాడీ నీతో మాట్లాడడానికి ఫోన్ చేస్తున్నారు. ఒక్కసారి మాట్లాడు. తండ్రి మీద కోపాన్ని పెంచుకోవడం కరెక్ట్ కాదు. సృజన, నమస్తే సార్. తారా, సృజన ఎలా ఉందమ్మా? తనతో ఒక్కసారి మాట్లాడనుంది. సార్, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ సృజన ఇప్పుడు మీ విషయంలో చాలా కోపంగా ఉంది. మీతో మాట్లాడను అంటుంది. పరిస్థితిని మీరే అర్థం చేసుకోవాలి.
అది బలం కోసం ఇచ్చిన టాబ్లెట్ కాదు, పైకి పోవడం కోసం ఇచ్చిన టాబ్లెట్. నీ మీద బెంగతోని మామయ్య చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆయన గుండె పట్టుకుని పడిపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది.